వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర నిరే సర్వవిద్యానాం విశసే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 మే నెలకు గాను మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. రవి భగవానుడు, బుధుడు, శని, కేతువు 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ మకర రాశి వారికి ఈ మే నెలలో. అలాగే కుజుడు, గురువు, శుక్రుడు, రాహువు ఈ 4 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ శుభఫలితాలు అందిస్తున్నాయి. ఈ కారణం చేత గ్రహాల అనుకూలతను బట్టి ఈ మకర రాశి వారికి ఈ మాసంలో 50% శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ముందుగా ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహాలు కనుక పరిశీలిస్తే అష్టమాధిపతి అయినటువంటి రవి భగవానుడు చతుర్థ పంచమ భావాల్లో అనగా మేష, వృషభ రాశుల్లో సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు, అధికారులతో మనస్పర్ధలు, కుటుంబంలో సమస్యలు రావడానికి అవకాశం ఉంది. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ మే నెల 11 నుంచి పంచమ భావం అయినటువంటి వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు, వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడం, అసౌకర్యం, ఇబ్బందికర పరిస్థితులు రావడానికి అవకాశం ఉంది. జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయములో కుంభరాశిలో సంచారం కొనసాగడం వల్ల ఏలినాటి శని ప్రభావం వల్ల అధిక ఖర్చులు, మీ మాటల వల్ల మనస్పర్ధలు, వివాదాలు రావడానికి అవకాశం ఉంది. ఇక భాగ్యభావంలో కన్యారాశిలో కేతు సంచారం వల్ల నిరాశ, ఆటంకాలు, అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా రవి, బుధుడు, శని, కేతు వల్ల ప్రతికూల ఫలితాలు ఈ రకంగా ఉండగా అనుకూల ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహాలు కనుక పరిశీలిస్తే ముఖ్యంగా మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ భావం అయినటువంటి మీనరాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగడం వల్ల జనసహకారం పుష్కలంగా ఉంటుంది. వాహనాల వల్ల లాభం ఉంటుంది, వాహనాల వల్ల సౌఖ్యం ఉంటుంది. భూములు కొనుగోలు వల్ల కానీ, భూముల అమ్మకం వల్ల కానీ, వ్యవసాయ రంగం వల్ల కానీ అధికంగా ఉత్పత్తులు, లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే కోర్టు వివాదాలు సైతం వీరికి అనుకూలంగా మారడానికి అవకాశం కనిపిస్తుంది. కొన్ని వివాదాలు సైతం పరిష్కరించుకునేటువంటి వాతావరణం వీరికి ఏర్పడుతుంది ఈ మకర రాశి వారికి ఈ కుజుడు తృతీయ భావంలో సంచరించడం వల్ల. అలాగే తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ మే 1 నుంచి పంచమ భావం అయినటువంటి వృషభ రాశిలో సంచారం కొనసాగడం వల్ల వీరి ఆలోచనలు అనుకున్నట్లుగా కార్యరూపం దాలుస్తాయి. జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. మంచి పనుల కోసం ధనాన్ని, సమయాన్ని, ప్రతిభను మీరు వెచ్చించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థ పంచమ భావాల్లో అనగా మేష, వృషభ రాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో నూతన కార్యక్రమాలు అనగా శుభ కార్యక్రమాలు నిర్వర్తించడం, తద్వారా వీరు సంతోషాన్ని పొందడం, స్త్రీజన సహకారం వల్ల కుటుంబ సౌఖ్యము, వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. తృతీయ భావంలో మీనంలో రాహు సంచారం వల్ల ఎప్పటి నుంచో రాహు సంచరిస్తున్నాడు. ఈ మే నెలలో కూడా ఈ మాసంలో కూడా ఈ మకర రాశి వారికి తృతీయ భావంలోనే రాహు సంచారం కొనసాగడం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు. అధికారుల నుంచి అభినందనలు అందుకోగలుగుతారు. మరి కుజుడు, గురువు, శుక్రుడు, రాహు వీరికి ఈ విధంగా అధికంగా శుభఫలితాలని, లాభాలని అందిస్తున్న వల్ల 50% శుభఫలితాలు మకర రాశి వారు ఈ నెలలో పొందగలుగుతారు. మరి మిగతా 4 గ్రహాలు కూడా పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింత శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది కనుక మకర రాశి వారు తప్పనిసరిగా పంచమ రవి దోషం నుంచి బయటపడడానికి సూర్యాష్టకం చదువుకోండి, సూర్య భగవానికి నమస్కరించుకోండి, 1 కేజీ గోధుమ పిండి పేదవారికి దానం చేయండి. అలాగే పంచమ బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తికి పూజలు నిర్వర్తిస్తూ శ్రీరామ రక్షాస్తోత్రం చదువుకుంటూ 1 కేజీ పెసరపప్పులను పేదవారికి దానం చేయండి. ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి పూజలు నిర్వర్తించండి, నిత్యం సుందరకాండ పారాయణం చేయండి. భాగ్యకేతు దోషం నుంచి బయటపడడానికి నిత్యం గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి. మరి సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి మకర రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.